హలో ఫ్రెండ్స్, లాస్ట్ సెషన్లో మనము సబ్ లాంగ్వేజెస్ అంటే ఏమేమి ఉంటాయో చూసాం కదా. సో సబ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ది అయినటువంటి డిడిఎల్ అన్నది మనం స్టార్ట్ చేయాలి అంటే అంతకంటే ముందు మనకి డేటా టైప్స్ అంటే ఏంటో తెలియాలి. అలాగే డేటా టైప్స్ అనేవి ఏమేమి ఉన్నాయో కూడా మనకి క్లారిటీ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో అప్పుడే మనము ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేయగలము. సో దానివల్ల మెమరీ అనేది కరెక్ట్గా మనం యూజ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే రైట్. సో అసలు డేటా టైప్స్ అనేవి ఏం చెప్తాయి అంటే ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్లో ఉండేటటువంటి కాలమ్స్ అనేవి ఎటువంటి డేటాని స్టోర్ చేయొచ్చు అనేది మనకి డేటా టైప్స్ అనేవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు రోల్ నెంబర్, నేమ్, మొబైల్ అని చెప్పి 3 కాలమ్స్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రోల్ నెంబర్లో ఎటువంటి డేటా ఉండాలి అనేది మనం చెప్పకపోతే సో యూజర్ అనేవాడు రోల్ నెంబర్ ప్లేస్లో ఏబీసీ కూడా టైప్ చేయొచ్చు. ఓకే, సో అది అనుకోకుండా టైప్ అయినా కూడా దానివల్ల ఏమవుతుంది అంటే అది ఇక్కడ స్టోర్ అయిపోవచ్చు. సో రోల్ నెంబర్లో మనకి ఆల్ఫాబెట్ అనేది స్టోర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి అలాంటప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా కంట్రోల్ చేస్తామో, టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడే డేటా టైప్ అన్నది కూడా ఏ డేటా టైపో మనం చెప్తూ టేబుల్ క్రియేట్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే సో ఇంకా ఆ డేటా టైప్ అన్నది ఆ కాలంలో ఎటువంటి వాల్యూస్ ఇన్సర్ట్ అవుతున్నాయో చూసుకుంటూ ఎప్పుడైతే రాంగ్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుందో వెంటనే అదేం చేస్తుంది, సో వెంటనే అది ఎర్రర్ అనేది రైట్ చేస్తుంది, ఆ వాల్యూని ఇన్సర్ట్ అవ్వకుండా ఆపుతుందన్నమాట. ఓకే, సో అలాగా మనము సో ప్రతి కాలంకి కూడా డేటా టైప్ అన్నది డిసైడ్ చేయొచ్చు. ఆ డేటా టైపే ఆ టేబుల్లో ఆ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ కాలంలో ఎటువంటి డేటా ఉండాలి అన్నది మనం చెప్పినటువంటి డేటా టైప్ అన్నది ఆ డేటా ఉండేలాగా చూసుకుంటుంది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ క్వరీ మీకు చూపిస్తాను క్రియేట్ టేబుల్ది. సో మనం డిడిఎల్ మాట్లాడినప్పుడు ఇందులో ప్రతిదీ చాలా క్లియర్గా మాట్లాడదాం. సో స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని చెప్పి స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో అన్నది చెప్తాం కదా. సో రోల్ నెంబర్, నేమ్, మొబైల్ ఈ 3 ఫీల్డ్స్ కూడా టేబుల్లో ఉంటాయని చెప్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క ఫీల్డ్స్తో పాటు మనము డేటా టైప్ కూడా చెప్తాము. ఓకే, రోల్ నెంబర్ ఇంట్ అన్నాము అంటే కేవలం ఇంటిజర్ టైప్ వాల్యూస్ని, నంబర్ టైప్ వాల్యూస్ని మాత్రమే ఆ పర్టికులర్ కాలంలో మనకి అలో చేస్తుంది. అలాగే వేర్కేర్ అన్నాము అంటే స్ట్రింగ్ టైప్, టెక్స్ట్ టైప్ వాల్యూస్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మొబైల్ కూడా ఇంటిజర్ అన్నాను అంటే కేవలం నెంబర్స్, డిజిట్స్తో మాత్రం ఫామ్ అయిన వాటిని మాత్రమే మనకి అలో చేస్తుంది, నంబర్స్ని మాత్రమే అలో చేస్తుంది. సో ఇలా ఏమవుతుందంటే ఒక టేబుల్లో ఒక పర్టికులర్ కాలంలో ఎటువంటి డేటా ఉండాలి అనేది సో మనం దేని ద్వారా చెప్తాము అంటే డేటా టైప్ ద్వారానే చెప్తాము అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం అసలు MySQLలో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి అనేది మనం చాలా క్లియర్గా మాట్లాడదాం. అప్పుడు మాత్రమే మనం మెమరీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాము అని చెప్పి చెప్తున్నా. సో MySQLలో ఎటువంటి డేటా టైప్స్ ఉంటాయంటే ఫస్ట్ మనము నంబర్స్ అవి రిప్రజెంట్ చేయడానికి న్యూమరిక్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో న్యూమరిక్ డేటా టైప్స్ ఉంటాయి, ఇవి నంబర్స్ రిప్రజెంట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో అలాగే మనకి డేట్ టైం డేటా టైప్స్ ఉంటాయి. డేట్ టైం, సో డేట్ అండ్ టైం అందాం. ఓకే, సో డేట్ అండ్ టైం రిలేటెడ్ డేటా టైప్స్ ఉంటాయి. సో మనం డేట్స్ కానీ టైమ్స్ కానీ డీల్ చేయాలి, వాటిని స్టోర్ చేయాలి అనుకుంటే మనకి డేట్ అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలాగే స్ట్రింగ్ డేటా టైప్స్. సో మనం ఏదైతే స్ట్రింగ్ వాల్యూస్ అనుకున్నామో స్ట్రింగ్ వాల్యూస్ స్టోర్ చేయడానికి స్ట్రింగ్ డేటా టైప్స్. ఓకే, సో ఇప్పుడు నేమ్ ఉంది, లేకపోతే ఎంప్లాయీ ఐడి ఉంది అనుకోండి. సో ఏ కంపెనీలోనైనా ఎంప్లాయీ ఐడి అంటే ఫస్ట్ 2-3 క్యారెక్టర్స్ వాళ్ళ కంపెనీ నేమ్ వచ్చి ఆ తర్వాత ఒక నెంబర్ వచ్చి ఓకే, సో ఏవైనా స్పెషల్ సింబల్స్ వచ్చి అలా ఇస్తూ ఉంటారు, _1 అనో ఏదో అలాగా. ఓకే, సో అలా మనకి ఏదైతే లెటర్స్ తర్వాత డిజిట్స్ ప్లస్ స్పెషల్ సింబల్స్ కాంబినేషన్లో మనకు కావాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి, స్ట్రింగ్ టైప్ కావాలి. ఓకే, సో స్ట్రింగ్ టైప్ డేటా టైప్స్ మనకు కావాలి.
అలాగే సో స్పేషియల్ డేటా టైప్స్ ఉంటాయండి. సో ఏదైతే జియో స్పేషియల్ వాళ్ళ కోసం స్పెషల్గా MySQL సపోర్ట్ చేస్తుంది, దానికోసం స్పేషియల్ డేటా టైప్స్ని రిజర్వ్ చేసి పెట్టింది. అలాగే జేసన్ డేటా టైప్ ఉంది డైరెక్ట్గా. ఓకే, సో చాలా డేటాబేసెస్లో లేనిదనమాట జేసన్ డేటా టైప్. సో జేసన్ డేటా టైప్ అనేది ఏంటంటే, సో జేసన్ అనేది మనకి యూనివర్సల్ నొటేషన్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటి మధ్యలో డేటా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, సో ఈ జేసన్ అనేది అన్ని టెక్నాలజీస్కి యూజ్ అయ్యేటటువంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ ప్రాజెక్ట్ ఉంది, ఒక జావా ప్రాజెక్ట్ ఉంది, ఒక .NET ప్రాజెక్ట్ ఉంది. ఈ మూడిటికి కూడా సేమ్ డేటాయే అవసరం అనుకోండి. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా అన్నీ కూడా జేసన్ అర్థం చేసుకోగలవు. యూనివర్సల్ లాంగ్వేజ్ టైప్ అనమాట ఇది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జేసన్ ఫార్మేట్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకుముందు జేసన్ రాకముందు XMLని ఎక్కువగా యూజ్ చేసేవారు. ఆ తర్వాత జేసన్ వచ్చాక ఇది ఇంకా సింప్లిఫై చేసేసింది. దానివల్ల ఇంకా అన్ని టెక్నాలజీస్ కూడా జేసన్ యూజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి జేసన్ డేటాని డైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి, డేటాబేస్ టేబుల్స్లో స్టోర్ చేయడానికి సో మనకి MySQL అనేది జేసన్ అనేటటువంటి డేటా టైప్ని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలాగా మనకి సో డిఫరెంట్ డేటా టైప్స్ అన్నవి ఉండటం జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో మనకి ఏదైతే నంబర్స్ ఆర్ న్యూమరిక్ అని చెప్పి అంటూ ఉంటామో సో దాని అండర్లో మనకి సో ఇంటిజర్ ఏవైతే నంబర్ టైప్లో ఏమేమి ఉంటాయి అంటే ఇంటిజర్ ఉంటుంది, ఇంటిజర్ డేటా టైప్ ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం షార్ట్ కట్లో ఇంట్ అంటాం కాబట్టి ఇంట్ అని ఇచ్చినా మనకి వర్క్ అవుతుంది. ఓకే, సో ఇంట్, అలాగే స్మాల్ ఇంట్, అలాగే టైనీ ఇంట్ అంటూ ఉంటాం కదా. సో టైనీ ఇంట్, అలాగే మీడియం ఇంట్, ఓకే, సో అలాగే బిగ్ ఇంట్. ఓకే, సో మల్టిపుల్ నంబర్ టైప్ డేటా టైప్స్ అన్నవి ఓకే న్యూమరిక్ టైప్స్ అన్నవి దీని అండర్లో ఉండడం జరుగుతుంది. సో న్యూమరిక్ అండర్లో సో ఇంటిజర్ అని, ఇంట్ అని, స్మాల్ ఇంట్ అని, టినీ ఇంట్ అని, మీడియం ఇంట్ అని, బిగ్ ఇంట్ అని. ఓకే, సో మనం స్టోర్ చేసేటటువంటి వాల్యూని బేస్ చేసుకొని సో ఇంటిజర్ అంటే ఇది ఏంటంటే ఇంకా చాలా పెద్ద రేంజ్ వరకు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి చిన్న నెంబర్ని కూడా మనము ఇంటిజర్తో ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్సే 100 బిలోయే ఉంటారు స్టూడెంట్స్, మహా అయితే 100 రోస్ వస్తాయి మన టేబుల్లో. సో 1 to 100 వస్తాయి. సో సీరియల్ నెంబర్ కాలంలో 1 to 100 వస్తాయి. సో 1 to 100 స్టోర్ చేయడానికి కూడా మనము ఇంటిజర్ ఇంటూ తీసుకున్నాం అనుకోండి, అనవసరంగా ఎక్కువ మెమరీ ఆక్యుపై అయిపోద్ది అనమాట. అలా కాకుండా స్మాల్ ఇంటూ, 10 ఇంటూ సో మనం తీసుకునేటటువంటి వాల్యూ రేంజ్ని బేస్ చేసుకొని కరస్పాండింగ్ డేటా టైప్ మనం తీసుకుంటే సో మనకి కరెక్ట్గా దాని యొక్క మెమరీ ఎంత కావాలో అంతే ఆక్యుపై చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అలాగే దీంతో పాటు మనము ఏదైతే ఫ్లో టు డబుల్ కూడా ఓకే, సో మనకి డెసిమల్ పాయింట్తో పాటు వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటే ఫ్లో టు డబుల్ వాడుతూ ఉంటాం. ఓకే, సో ప్రైస్ స్టోర్ చేయడం కానీ, ఓకే, సో రివ్యూస్ 4.5, 4.7 ఇలా రివ్యూస్ స్టోర్ చేస్తాం కదా, రివ్యూస్ స్టోర్ చేయడం కానీ. సో డెసిమల్ పాయింట్స్తో పాటు స్టోర్ చేసేటప్పుడు మనకి ఫ్లోట్ అండ్ డబుల్ ఉంటాయి. ఇలా మొత్తానికి న్యూమరిక్ టైప్ మనం స్టోర్ చేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. వీటితో పాటు మనము ఏదైతే బైనరీ టైప్ వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటే బిట్ అని చెప్పి సో ఇది కూడా న్యూమరిక్ అండర్లోనే మనకి మెన్షన్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా న్యూమరిక్ అండర్లో ఉండేటటువంటి డేటా టైప్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సో ఎక్కడైనా సరే టేబుల్స్లో మనం న్యూమరిక్ డేటా స్టోర్ చేయాలి అనుకునే దగ్గర సో మన యొక్క అవసరాన్ని బేస్ చేసుకొని మనం కరస్పాండింగ్ డేటా టైప్ అన్నది మనం ఇస్తూ ఉంటామన్నమాట. ఏదైతే మనకి టైనీ ఇంట్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ 1 బైట్ మాత్రమే ఆక్యుపై చేస్తుందండి. ఓకే, సో 1 బైట్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అంటే సో దాని యొక్క వాల్యూస్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటే -128 నుండి +127 మధ్యలో. ఓకే, సో -128 నుండి +127 మధ్యలో ఏదైనా మనం వాల్యూస్ని స్టోర్ చేయాలంటే అప్పుడు మనము ఈ ఏదైతే టైనీ ఇంట్ ఉందో టైనీ ఇంట్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, టైనీ ఇంట్ ఏదైతే ఉందో టైనీ ఇంట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం కదా, ఇక్కడ వాల్యూస్ ఏం స్టోర్ చేస్తున్నాం మనము 1 2 3 4 స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో మనం స్టోర్ చేసే వాల్యూస్ మహా అయితే 1 నుండి
మహా అయితే 127 వరకు మాత్రమే రేంజ్ ఉంటుంది, అంతకంటే ఎక్స్ట్రా మనకి ఉండదు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క రోల్ నెంబర్ డేటా టైప్ ఏమోని టైనీ ఇంట్గా తీసుకోవడం సజెస్టబుల్. అప్పుడు ఏమవుతుంది, అది కేవలం 1 బైటే దానికి ఇస్తుంది కాబట్టి 1 బైట్ దానికి సరిపోతుంది ఆ రేంజ్ వరకు. సో ఆ రేంజ్లో మనం వాల్యూస్ -128 నెగిటివ్ వాల్యూస్ కూడా కావాలంటే ఇచ్చుకోవచ్చు, -128 నుండి +127 వరకు. అంటే ఏంటి, -128 నుండి 0 వరకు, 0 నుండి +127 వరకు ఆ రేంజ్లో ఏ వాల్యూనైనా ఇది తీసుకోగలదనమాట. సో టైనీ ఇంట్ మనం ఒక రోల్ నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ టైనీ ఇంట్ డిక్లేర్ చేసేసి ఓకే మనం 128 అనే నెంబర్ని స్టోర్ చేస్తాము అని చెప్పి ట్రై చేస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సో రోల్ నెంబర్ అనేది టైనీ ఇంట్గా ఇచ్చావు, సో టైనీ ఇంట్ అనేది కేవలం మహా అయితే +127 వరకు మాత్రమే వాల్యూస్ని స్టోర్ చేయగలదు అని చెప్పి చెప్తుంది అనమాట. సో కాబట్టి మనం దానికి తగ్గట్టుగా డేటా టైప్స్ని డిక్లేర్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో టైనీ ఇంట్ అనేది ఎంత ఆక్యుపై చేస్తుంది, 1 బైట్ ఆక్యుపై చేస్తుంది అని చెప్పి చెప్తున్నాం. అదే స్మాల్ అన్నది ఏంటంటే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో అదే స్మాల్ అన్నది ఏంటంటే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, సో మీడియం ఇంట్ అనేది 3 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అలాగే సో ఏదైతే ఇంట్ అని చెప్పి అంటూ ఉంటామో సో ఇంట్ అన్నది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో అలాగే బిగ్ ఇంట్ అని ఏదైతే ఉందో బిగ్ ఇంట్ అన్నది 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇలాగా ఇవేంటంటే మనకి సో టైనీ ఇంట్ 1 బైట్, సో ఇది 2 బైట్స్, ఇది 3 బైట్స్, ఇది 4 బైట్స్, ఇది 8 బైట్స్. ఓకే, సో అలా కాకుండా ఇంటిజర్ అన్నది కామన్గా వాడేస్తూ ఉంటాము, ఇది మాత్రం మనకి సో ఏదైతే ఇంటిజర్ ఈక్వలెంట్ ఇది కూడా 4 బైట్స్ తీసుకుంటుంది. సో నిజంగా 4 బైట్స్కి సరిపడే పెద్ద పెద్ద నెంబర్స్ మనం స్టోర్ చేస్తాము అంటే తప్ప ఇంటికి కానీ ఇంకా అంతకు మించి బిగింట్ ఇంకా పెద్దది 8 బైట్స్ తినేస్తుంది అనమాట. ఓకే, సో అంత మెమరీ దీనికోసం రిజర్వ్ చేసేస్తుంది. సో అంత అవసరము అనుకుంటేనే దాని వరకు వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇది 1 బైట్ అంటే -128 నుండి +127 అని చెప్పి చెప్పాను కదా. సో స్మాల్ ఇంట్ అన్నది దీని తాలూకా రేంజ్ ఎలా ఉంటుందంటే -32,768 నుండి ఓకే సో +32,767 వరకు. ఓకే, సో ఎంత రేంజ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో 2 బైట్స్తో ఎంత రేంజ్ వరకు మనం రిప్రజెంట్ చేయగలము. కాబట్టి సో ఈ రేంజ్లో ఓకే సో -32768 నుండి 0 నుండి +32767 ఆ రేంజ్లో ఎక్కడైనా మనం వాల్యూ స్టోర్ చేయాలి అని అనుకునేటప్పుడు మనం దాన్ని స్మాల్ ఇంట్గా డిక్లేర్ చేసుకుంటే మనం దాంతో 2 బైట్స్ వరకు ఇంకా అది సరిపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా దానికి ఎంత మెమరీ కావాలో అంతే సరిపోతుంది. ఇంకా అది తీసుకొని అది మనకు కావలసిన వర్క్ని చేసి పెడుతుంది అనమాట. ఓకే, సో అదే మీడియం ఇంట్ అనేది ఏదైతే ఉందో ఇది ఇంకా దీని రేంజ్ ఇంకా పెద్దది ఉంటుంది. ఓకే, సో మీడియం ఇంట్ తాలూకా రేంజ్ ఎంత ఉంటుంది, మీడియం ఇంట్ అన్నది సో ఏదైతే -83888608 నుండి ఓకే సో 83888607 వరకు మనం వాల్యూస్ని స్టోర్ చేయాలి అని అనుకుంటే సో మనము అప్పుడు దేనికి వెళ్తాము, మీడియం ఇంటికి వెళ్తాం. ఓకే, ఇంకా ఇంతకంటే పెద్దవి అనేటప్పుడు ఇంటికి వస్తాము. ఓకే, సో ఇంట్ అన్నది ఇంకా పెద్దది సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో దీని యొక్క రేంజ్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో అది కూడా మెన్షన్ చేస్తాను నేను. సో -214 సో 74836 ఓకే 48 సో ఇంత పెద్ద నెంబర్ని అక్కడ నుండి సో 214 ఓకే సో 748 అలాగే సో 3647 ఇంత పెద్ద నెంబర్ వరకు సో ఎంత రేంజ్లో మనకి వాల్యూ స్టోర్ చేస్తాము అని అనుకుంటే సో అప్పుడు మనం ఇంకా దీనికి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నా. ఏది, సో ఏదైతే ఇంట్ ఉందో ఇంట్ అనేది. ఓకే, సో ఇంట్ ఏదైతే ఉందో ఇంట్ అనేది ఇంకా ఎంతకంటే పెద్ద వాల్యూ అనుకుంటే అప్పుడు బిగింట్కి వెళ్తాం. సో అది ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా మరి అంత పెద్ద నెంబర్ రాసే బదులు మనం -2 పవర్ 63 సో -2 పవర్ 63 నుండి +2 పవర్ 63 ఎంతైతే వస్తుందో అంత పెద్ద నెంబర్ వరకు. ఓకే, సో +2 పవర్ 63 -1
-1. ఓకే, సో అంతవరకు దీని తాలూకా రేంజ్ అనేది ఉంటుంది అనమాట, బిగ్ ఇంటిది. ఓకే, సో దాని ప్రకారం చూసుకుంటూ మనము సో ఏదైతే కావాలో దాన్ని ఇంకా మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో అలాగే మనకి డెసిమల్ అనేది ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా దీని అండర్లో మనం మాట్లాడాలి. సో డెసిమల్ అనేది కూడా మనం ఒకసారి మాట్లాడదాము. డెసిమల్ అనేది ఏంటి అంటే, సో మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్గా ఓకే, సో మొత్తం 5 డిజిట్సే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 235.78 లేకపోతే సో 784.99. సో ఇలా మనం రిప్రజెంట్ చేయాలని చెప్పి ఫిక్స్డ్ ఫార్మేట్ దేనికైనా ఫిక్స్ చేయబడింది అనుకోండి. ఓకే, అంటే ఏంటంటే మొత్తం 5 డిజిట్స్లోనే రిప్రజెంట్ చేయాలి. సో అందులో సో డెసిమల్ పాయింట్ తర్వాత ఇన్ని డిజిట్స్ ఉండాలి. సో మొత్తం ఇన్ని డిజిట్స్ ఉండాలి, ఇన్ని ఓకే, సో ఇన్ని డిజిట్స్లో రిప్రజెంట్ చేయాలి. అందులో డెసిమల్ పాయింట్ తర్వాత ఫిక్స్డ్గా ఇన్ని డిజిట్స్ ఉండాలి. ఇలా మనము ముందుగానే ఏదైనా ఫార్మేట్ మనకి ఫిక్స్ చేయబడింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో ఇంకా హ్యాపీగా మనము డెసిమల్ అనేటటువంటి డేటా టైప్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో డెసిమల్ అనేది ఏంటి అంటే మనకి సో ఎలా చెప్తాము అంటే సో డెసిమల్ ఆఫ్. ఓకే, సో డెసిమల్ ఆఫ్ అని చెప్పి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం రిప్రజెంట్ చేయాలంటే 5,2 అని చెప్పి ఇస్తాం అనమాట. ఓకే, సో ఆ కాలన్ ఏదైతే ఉందో ఆ కాలన్కి మనం ఇచ్చేటప్పుడు సో ఇక్కడ ఎలాగైతే మనము సో ఇంట్ అలా ఇస్తూ ఉన్నాము. ఓకే, సో ఐడి ఇంట్ నేమ్ వేర్క్యార్ ఎలాగైతే ఇస్తున్నామో అలా కాలం నేమ్తో పాటు సో డెసిమల్ ఇలా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇస్తే అది ఏమవుతుంది అని అంటే సో డెసిమల్ ఆఫ్ 5,2 అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం 5 బిట్స్లో రిప్రజెంట్ చేస్తున్నాను. అందులో సో డెసిమల్ పాయింట్ తర్వాత 2 బిట్స్ ఉండాలి. సో రిమైనింగ్ ముందు 3 బిట్స్ అనేవి ఉండాలి అని చెప్పి ఇలా ఫిక్స్డ్ ఫార్మేట్, ఇంకంతకంటే పెరగదు అని ఉద్దేశం ఉన్నప్పుడు మనం దీనికి వెళ్ళొచ్చు. ఒకవేళ అంతకంటే తగ్గితే అది జీరోస్ యాడ్ చేసుకుంటుంది, పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, అసలు 10 ఉండేటప్పుడు ఇంకా ఆ జీరో తీసినా ఉంచినా ఒకటే కాబట్టి అది ఆ విధంగా రిప్రజెంట్ చేసుకుంటుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ తక్కువయ్యాయి అనుకోండి, ఇంకో జీరో లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటుంది. అంతేగాని సో ఇంతకంటే మనకి పెరగకూడదు అనమాట. ఓకే, సో టోటల్ 5 బిట్స్లోనే మనం రిప్రజెంట్ చేస్తున్నాము, అందులో డెసిమల్ పాయింట్ తర్వాత 2 బిట్స్ ఉంటాయి అని చెప్పి మనం అనుకుంటే అలాంటప్పుడు మనం ఈ డెసిమల్ అనేటటువంటి డేటా టైప్కి వెళ్తాము అని చెప్పి చెప్తూ ఉన్నా. సో ఈ విధంగా మనం తీసుకుంటాము. ఇక ఏదైతే మనకి ఫ్లోటింగ్ పాయింట్ ఉందో, సో ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఫ్లో టు డబుల్ అనుకున్నాం కదా. సో ఇవేంటంటే మనకి డెసిమల్ పాయింట్తో పాటు రిప్రజెంట్ చేసేవి. అయితే ఇలా ఫిక్స్డ్గా కాదు, అప్పటికప్పుడు డైనమిక్గా ఎంతైనా తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఈ ఫ్లో టు డబుల్కి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫ్లో టు డబుల్ అనేవి ఏంటంటే డెసిమల్ పాయింట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో అది కూడా మనకి ఏదైతే డెసిమల్ పాయింట్ తర్వాత సింగిల్ ప్రెసిషన్ అంటాం, అంటే సో కేవలం 7 బిట్స్ అంతవరకు మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తామంటే ఫ్లోట్కి వెళ్తాము. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా నాకు కావాలి అనుకునేటప్పుడు డబల్ ప్రెసిషన్ అంటాం దాన్ని, దానికోసం డబల్కి వెళ్తూ ఉంటామన్నమాట. ఓకే, సో ఎస్ నాకు ఇంక ఇలా ఫిక్స్డ్గా వాల్యూ ఇంకా డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్సే ఉండాలి, ఇలా రూల్ లేదు, ఎంత ఉంటుందో తెలియదు అనుకునేటప్పుడు సో ఫ్లోట్కి కానీ డబల్కి కానీ వెళ్తాం. సో అందులో సింగిల్ ప్రెసిషన్ అయితే మనము సో ఫ్లోట్కి వెళ్తాము, డబల్ ప్రెసిషన్ అయితే మనము ఏం చేస్తాము, డబల్కి వెళ్తాము అని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. అంటే సో మనం ఇంకా డెసిమల్ పాయింట్ తర్వాత ఎంత స్టోర్ చేస్తాము అనే దాని మీద బేస్ అయ్యి మనకి ఫ్లోట్ కావాలా ఇంకా డబుల్ కావాలా అన్నది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పి చెప్తున్నా. సో 0 to 23 బిట్స్ వరకు, సో 0 to 23 బిట్స్ వరకు సింగిల్ ప్రెసిషన్ చాలా రేంజ్ని సపోర్ట్ చేస్తుంది. మిగతావి అయితే ఆల్మోస్ట్ 7 బిట్సే అంటాం అనమాట సింగిల్ ప్రెసిషన్ అయితే. సో ఇక్కడ MySQLకి వచ్చేటప్పటికి 0 నుండి 23 బిట్స్ వరకు డెసిమల్ పాయింట్ తర్వాత 0 నుండి 23 బిట్స్ వరకు అయితే మనము ఫ్లోట్కి వెళ్తాం. ఓకే, సో మనము ఫ్లోట్కి వెళ్తాం. సో ఫ్లోట్ ఓకే, సో అదే మనం అంతకంటే ఎక్కువైతే అంటే సో ఇంకా 24 నుండి ఓకే, సో 24 నుండి
24 అబోవ్ అయితే, ఓకే, సో 24 బిట్స్ అబోవ్ అయితే అప్పుడు మనం దేనికి వెళ్తాము? సో అప్పుడు మనము డబుల్కి వెళ్తాము. ఓకే, సో అప్పుడు మనము డబుల్కి వెళ్తాము అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో అంటే ఇంకా అంత పెద్ద మ్యాక్సిమం అవసరం ఉండదు. సో డెసిమల్ పాయింట్ తర్వాత 23 బిట్స్ అంటే ఓకే అదే యాక్యురేట్. లేదు ఇంకా సైంటిఫిక్ అప్లికేషన్స్లో నాకు ఇంకా యాక్యురేట్ వాల్యూ కావాలి అనుకుంటే అప్పుడు మనకి డబుల్కి వెళ్తాము, లేదంటే సో ఇదే సరిపోతుంది అనమాట మనకి. ఓకేనా? సో అలాగా మనం డెసిమల్ పాయింట్స్తో డీల్ చేయాలి అని అనుకునేటప్పుడు మనము సో డబుల్కి వెళ్తాము, లేకపోతే ఫ్లోట్ అన్నది సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకేనా? సో అలాగే ఏదైతే మనము జీరోస్ అండ్ వన్స్లో వాల్యూ స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు, ఓకే, సో మనం పైథాన్ చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం, గుర్తుంది కదా మీకు? సో డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్లో మనం స్టోర్ చేయాలి అనుకుంటే, దేన్నైనా సో జీరోస్ అండ్ వన్స్లో స్టోర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ బిట్ అన్నది యూజ్ చేస్తాం. సో బిట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? సో ఎప్పుడైతే మనము వాల్యూస్ జీరోస్ అండ్ వన్స్లో రిప్రజెంట్ చేస్తామో అప్పుడు కంపల్సరిగా దాన్ని మనం బిట్గా ఇచ్చుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకి డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్నే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్లోనే మనం వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. సో ఇది డైరెక్ట్గా బిట్స్తో డీల్ చేస్తుంది కాబట్టి ఈ డేటా టైప్ని బిట్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మనకి న్యూమరిక్ టైపు. ఓకే, న్యూమరిక్ టైపు. సో జనరల్గా ఇంటిజర్ కానీ ఇంట్ కానీ బిగ్ ఇంట్ కానీ అవసరమైతే తప్ప వాడొద్దు ఫ్యూచర్లో. ఓకే, సో ఎందుకంటే అవి చాలా ఎక్కువ మెమరీ ఆక్యుపై చేస్తాయి కాబట్టి. ఓకేనా? రైట్. సో డేట్ టైప్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, సో డేట్ టైప్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది? సరే, డేట్ టైప్ కంటే ముందు మనము స్ట్రింగ్ టైప్ మాట్లాడదాం. ఎందుకంటే సో న్యూమరిక్ స్ట్రింగ్ చాలా ఎక్కువగా వాడతాం. ఆఫ్ కోర్స్ డేట్ కూడా వాడతాము, కానీ ఎక్కువగా ఈ రెండు ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకే, సో మనకి డేటా మహా అయితే నంబర్స్ ఉంటుంది, లేకపోతే స్ట్రింగ్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, స్ట్రింగ్ టైప్ గురించి మాట్లాడుతున్నాం. సో స్ట్రింగ్ టైప్ అన్నది ఎలా ఉంటుంది అంటే, సో స్ట్రింగ్ టైప్ అన్నది మనకి దీనికి సంబంధించిన డేటా టైప్స్ క్యార్ అని, ఓకే, సో అలాగే వేర్ క్యార్ అని, అలాగే బైనరీ అని, ఓకే, సో అలాగే వేర్ బైనరీ అని, ఓకే, సో అలాగే బిఎల్ఓబి అంటాము. సో అలాగే టెక్స్ట్, ఓకే, సో అలాగే ఇనం, ఓకే, అలాగే సెట్. సో ఇలాగా దీని అండర్లో చాలా డేటా టైప్స్ ఉంటాయండి. ఓకే, సో వీటన్నిటిని యూజ్ చేస్తామని కాదు, ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే క్యారు, వేర్ క్యారు, లేదంటే టెక్స్ట్. ఓకే, సో ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో ఎక్కువగా మనం యూజ్ చేసేవి క్యార్ కానీ, వేర్ క్యార్ కానీ, లేదంటే టెక్స్ట్ కానీ. ఓకే, సో వీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో అలా కాకుండా మనకి స్ట్రింగ్ రూపంలో ఉండాలి, అది కూడా స్ట్రింగ్ రూపంలో బైనరీ. అంటే సో ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ మనం బిట్ యూజ్ చేస్తున్నాం కదా, అది నెంబర్గా ట్రీట్ చేస్తుంది. అలా కాకుండా సో మనం బైనరీతో డీల్ చేయాలి, కానీ ఆ డేటా స్ట్రింగ్ లాగా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే సో బైనరీ, వేర్ బైనరీ అని చెప్పి సపరేట్గా డేటా టైప్స్ ఉంచాడు. బట్ ఇవి ఫ్యూచర్లో డిప్రికేట్ అయిపోబోతున్నాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఫ్యూచర్ వెర్షన్స్లో ఇవి ఇంకా ఉండవు అని చెప్పి. ఓకే, సో బిఎల్ఓబి అనేది ఏంటంటే ఇంకా లార్జ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి. అంటే డైరెక్ట్గా మనము సో జనరల్గా టేబుల్ అంటే మనం ఏమనుకుంటాము, టెక్స్ట్ డేటా మాత్రమే స్టోర్ చేయొచ్చు అనుకుంటాం కదా. సో కానీ ఈ బిఎల్ఓబి టైప్ని మనం ఏదైనా ఒక కాలంకి ఇచ్చామనుకోండి, ఇంకా డైరెక్ట్గా ఒక వీడియో ఫైల్ తెచ్చి డేటాబేస్లో స్టోర్ చేసేయచ్చు. సో బిఎల్ఓబి అనేది ఏంటంటే లార్జ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి సో డైరెక్ట్గా మనం ఏదైనా ఒక ఇమేజ్నే తెచ్చి స్టోర్ చేసేయచ్చు. టెక్స్ట్ మాత్రమే కాదు, ఇమేజే తెచ్చి స్టోర్ చేసేయచ్చు, ఆడియోయే తెచ్చి స్టోర్ చేసేయచ్చు, వీడియోయే తెచ్చి స్టోర్ చేసేయచ్చు. అదేమవుతుందంటే ఇంకా బైనరీ ఫార్మేట్లోకి మార్చుకుంటుంది, ఇంటర్నల్గా మార్చుకొని ఆ బైనరీ బిట్స్ అన్నిటిని తెచ్చి ఇంకా ఈ బిఎల్ఓబిలో సో బైట్స్ రూపంలో డేటా అంతా కూడా స్టోర్ అయిపోతుంది అనమాట. సో తిరిగి మళ్ళీ మనం డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసినప్పుడు అది తిరిగి మనకి ఏదైతే వీడియో రూపంలోకి, ఆడియో రూపంలోకి కన్వర్ట్ అయ్యి మనకి వస్తూ ఉంటుంది. కానీ ఒక టెక్స్ట్ స్టోర్ చేయడానికి, ఒక ఇమేజ్ లేకపోతే ఒక వీడియో స్టోర్ చేయడానికి చాలా తేడా ఉంటుందన్నమాట. సో అవసరమైతే తప్ప డేటాబేస్లో ఎవరు కూడా ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ స్టోర్ చేయరు. అది అప్లికేషన్ తాలూకా టోటల్ ఏదైతే
రన్నింగ్ రెస్పాన్స్ టైంనే దెబ్బ కొడుతుందన్నమాట. ఓకే, ఎందుకంటే సో ఒక వీడియో నెట్వర్క్లో లోడ్ అయ్యి మన సిస్టమ్కి వచ్చి డేటాబేస్ నుండి మన సిస్టంలో ప్లే అవ్వాలి అంటే అది చాలా టైం తీసుకుంటుంది. అందుకు డైరెక్ట్గా బిఎల్ఓబి ఇచ్చి వీడియోస్ని డేటాబేస్లో మ్యాక్సిమం స్టోర్ చేయరండి. సో ఏం చేస్తారంటే సో దాన్ని ఒక ఏదైతే వాళ్ళ యొక్క సర్వర్లో ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకొని అది ఎక్కడ స్టోర్ అయిందో ఆ పాత్ని మాత్రమే డేటాబేస్ టేబుల్లో మెన్షన్ చేసుకుంటారనమాట. సో మనం ఆ వీడియో కావాలి అనగానే టేబుల్లో ఓన్లీ పాత్ మాత్రమే ఉంటుంది. ఆ పాత్లోకి వెళ్ళి సో ఎక్కడైతే ఫైల్ స్టోర్ అయిందో ఆ పాత్లోకి వెళ్ళి తిరిగి ఆ వీడియోని తెచ్చి మనకి ఇస్తూ ఉంటుంది ఈ సర్వర్. ఓకే, అలా వర్క్ అవుతుంది, కానీ ఎక్కువగా బిఎల్ఓబి టైప్ని యూజ్ చేయం. సో ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఈ క్యారు వేర్కేరే వాడుతూ ఉంటాము అని చెప్పి చెప్తున్నానమాట. ఓకేనా? సో ఇవి క్యారు వేర్కేరు ఏంటంటే సో మనము ఏవైతే టెక్స్ట్ డేటా డీల్ చేస్తూ ఉంటామో టెక్స్ట్ డేటా కోసము సో టెక్స్ట్ డేటా కోసము ఇవి మనకి ఫిక్స్డ్గా ఉండేటటువంటి సో టెక్స్ట్ అంటే మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి సో స్ట్రింగ్ టైప్ కోసం. ఓకే, సో స్ట్రింగ్ టైప్ కోసము మనకి యూజ్ అయ్యేటటువంటివి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, సో అయితే క్యారు వేర్కేర్ అనేవి మనం తీసుకున్నాం అనుకోండి. సో ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఎన్ని బిట్స్లో ఎన్ని క్యారెక్టర్స్లో దాన్ని రిప్రజెంట్ చేస్తామో చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అదే టెక్స్ట్ అన్నది ఏంటంటే మనము చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ఒక కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నాను నా టేబుల్లో. ఓకే, సో నేమ్ అనే కాలంని నా టేబుల్లో నేను క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఏం చెప్పాల్సి ఉంటుందంటే నేను క్యార్ కానీ వేర్ క్యార్ కానీ వాడేననుకోండి. ఓకే, సో కంపల్సరీగా ఎన్ని క్యారెక్టర్స్లో స్టోర్ చేయబోతున్నామో మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనో, లేకపోతే నేమ్ వేర్ కేర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనో, ఇలా ఫిక్స్డ్గా మనం మ్యాక్సిమం లెంత్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ని క్యారెక్టర్స్లో వాల్యూ మ్యాక్సిమం ఇన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే నేను ఎల్లో చేస్తాను, అంతకు మించి నేను ఎల్లో చెయ్యను అని చెప్పి మనం ముందుగానే చెప్పవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ముందుగానే మనం దాన్ని చెప్పవలసి ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మనకెలా తెలుస్తుంది? సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మనకే తెలియదు అని చెప్పి అనిపించింది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే టెక్స్ట్ టైప్కి వెళ్ళిపోతాం అనమాట. సో టెక్స్ట్ టైప్ మనం ఇచ్చేటప్పుడు అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. డైరెక్ట్గా టెక్స్ట్ అని చెప్పి మనం ఇచ్చేయొచ్చు అని చెప్పి చెప్తున్నా. ఓకేనా? సో కాబట్టి మనకి సో మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. ఇక సో ఏదైతే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్ అని చెప్పి మనం మాట్లాడితే క్యార్కి వేర్ క్యార్కి ఏంటి డిఫరెన్స్ అంటే అది ఎలా స్టోర్ చేస్తాయి ఇంటర్నల్గా అనే దగ్గరే డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 క్యారెక్టర్స్ అన్నాను కదా. ఓకే, సో 10 క్యారెక్టర్స్ అన్నాను కాబట్టి సో ఇదేం చేస్తుందంటే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ క్యారెక్టర్ వాల్యూయే స్టోర్ చేశాను అనుకోండి. ఓకే, సో మ్యాక్సిమం ఎంత అన్నాను నేను 10 క్యారెక్టర్స్ అన్నాను, క్యార్లో 10 క్యారెక్టర్స్ అన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఏబిసి అని చెప్పే వాల్యూ ఇచ్చాను అనుకోండి. ఓకే, సో క్యార్ టైప్ ఏం చేస్తుందంటే సో మొత్తం 10 క్యారెక్టర్స్ అన్నారు ఇతను, కానీ 3 క్యారెక్టర్స్ డేటాయే ఇచ్చారు కాబట్టి వెంటనే మిగతా 7 క్యారెక్టర్స్ కూడా స్పేసెస్ యాడ్ చేసి మొత్తం 10 క్యారెక్టర్స్ కలిపే స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎక్స్ట్రాగా స్పేసెస్ తీసుకొని మొత్తానికి దాన్ని ఫుల్ లెంత్ ఎంత చెప్పామో అంతకి తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అదే ఏదైతే మనకి వేర్ క్యార్ ఉంటుందో అది అలా చేయదు. ఓకే, ఎందుకు మనం యాడ్ చేయడం, ఎగ్జాక్ట్గా ఎంతైతే అంతే తీసుకుందాం, అనవసరంగా స్పేసెస్ యాడ్ చేసి మనం మెమరీని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి మనకి వేర్ క్యార్ ఏమో సో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయకుండా ఏదైతే యాక్చువల్ డేటా లెంత్ ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటుంది అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, సో కాబట్టి క్యార్ కంటే కూడా వేర్ క్యార్ యూజ్ చేస్తే ఇంకా మనకి మెమరీ ఆప్టిమైజేషన్ అన్నది చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం. అర్థమవుతుందా? రైట్.
ఓకే, సో కాబట్టి ఎక్కువగా వేర్కేర్ యూజ్ చేస్తాము. మనకి ఫిక్స్డ్ లెంత్ తెలిస్తే మళ్ళీ టెక్స్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. మనకి ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పాన్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో మన కాలం నేమ్ పాన్ కార్డ్ డీటెయిల్స్, మన యూజర్స్ తాలూకా పాన్ కార్డ్ డీటెయిల్స్ మనం స్టోర్ చేస్తున్నాం. సో పాన్ కార్డ్ అనేటప్పటికి మనకు అందులో ఏముంటుంది, కొన్ని క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్ మిక్సింగ్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సో ఏఎన్ ఏదో సంథింగ్ కొన్ని క్యారెక్టర్స్, ఆ తర్వాత ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నంబర్స్, ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్స్, ఇలా ఉంటుంది. ఉంటూ మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే ఎగ్జాక్ట్గా 10 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట పాన్ కార్డ్లో. సో మనకి 10 క్యారెక్టర్స్ మించదు పాన్ కార్డ్, ఎగ్జాక్ట్గా 10 ఉంటాయి, అంతకన్నా తక్కువ ఉండవు ఎక్కువ ఉండవు. అలాగే మనకు తెలిసినప్పుడు ఫిక్స్డ్గా మనం టెక్స్ట్కి వెళ్ళిపోకూడదు. అలాంటప్పుడు వేర్కేర్ తీసుకోవడమే అన్ని విధాలుగా సజెస్టబుల్ అనమాట. ఎందుకు సజెస్టబుల్, సో టెక్స్ట్కి వెళ్ళిపోతే అనవసరంగా ఇంకా చాలా ఎక్కువ స్పేస్ని దానికి ఇచ్చేస్తూ ఉంటుంది మెమరీ. అదే వేర్కేర్ ఆఫ్ 10, నాకు ఎగ్జాక్ట్గా 10 క్యారెక్టర్స్ ఉంటాయి నాకు తెలుసు, అంతకు మించి ఆ డేటా ఎక్కువ ఉండదు అని అనుకునేటప్పుడు మనం వేర్కేర్ ఇచ్చుకుంటే 10 క్యారెక్టర్స్, సో 10 క్యారెక్టర్స్కి సరిపడా మెమరీ మాత్రమే అలొకేట్ అవుతుంది. ఓకే, సో డేటాబేస్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో డేటాబేస్ డిజైన్లో మెమరీ ఆప్టిమైజేషన్ కూడా మన మైండ్లో పెట్టుకోవడం అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అలాగే ఏవైతే క్యారు వేర్కేర్ ఉన్నాయో దీనికి ఈక్వలెంట్ ఈ రెండు కూడా, బైనరీను వేర్ బైనరీ. ఓకే, సో బైనరీను వేర్ బైనరీ. సో కాకపోతే ఇవి క్యారెక్టర్స్లో డేటాని స్టోర్ చేస్తూ ఉంటాయి, ఇవేమోని బైట్స్లో స్టోర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో దాన్ని ప్రతి క్యారెక్టర్ని కూడా బైట్స్లోకి కన్వర్ట్ చేసేసి, 0s and 1s కన్వర్ట్ చేసి బైట్స్లోకి కన్వర్ట్ చేసి వాటిలో స్టోర్ చేస్తూ ఉంటాయి బైనరీ, వేర్ బైనరీ అనమాట. ఓకేనా, సో వాటి యొక్క డీలింగ్ మెకానిజం మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో జనరల్గా ఎప్పుడు మనము సో క్యారెక్టర్స్గా కాకుండా అదర్ వేస్లో స్టోర్ చేస్తామంటే అదర్ దాన్ టెక్స్ట్ ఫైల్స్కి అలా స్టోర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అదర్ దాన్ టెక్స్ట్ ఫైల్స్, ఇమేజెస్, ఆడియో, వీడియో అలాంటి వాటికి జనరల్గా మనం వాటికి వెళ్తాం తప్పితే లేకపోతే అవసరమే ఉండదన్నమాట. ఓకే, సో ఇక అలాగే స్పేషియల్ డేటా టైప్స్ అన్నవి జస్ట్ ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి చాలు, ఇవేం మనకు అవసరం ఉండవు. ఓకే, సో ఎవరైతే ఇంకా స్పేషియల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఇదేం చేసిందంటే స్పేషియల్ డేటా టైప్స్ని మనకి అందించిందనమాట. ఓకే, సో ఇంకా జియోస్పేషియల్ అప్లికేషన్స్, జియోమెట్రీ మోడల్స్ అలాంటి మీద వర్క్ చేసేటప్పుడు ఓకే సో మనకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో జియోమెట్రీ, సో ఇందులో కొన్ని డేటా టైప్స్ మనకి సో జియోమెట్రీ అని, అలాగే పాయింట్ వాల్యూస్ స్టోర్ చేయడానికి పాయింట్ డేటా టైప్ అని, ఓకే సో అలాగే లైన్ స్ట్రింగ్ అని సో ఇలాంటివి మనకి ఇది అందించడం జరిగిందనమాట. అలాగే పాలిగాన్ డేటా డైరెక్ట్గా స్టోర్ చేయడానికి పాలిగాన్ టైప్ డేటా టైపు, సో ఇలాంటివన్నీ కూడా ఇది డైరెక్ట్గా ఈ డేటా టైప్స్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంకా జియోస్పేషియల్ అప్లికేషన్స్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే మనకి జేసన్ అనేటటువంటి డేటా టైప్ ఏదైతే ఉందో, జేసన్ అనే డేటా టైప్ ఏదైతే ఉందో సో ఈ జేసన్ అనే డేటా టైప్ కూడా మనకి సో జేసన్ అండర్లో జేసన్ అనే డేటా టైప్ ఉంటుంది. సో ఇది గనక మనం తీసుకున్నామంటే ఇంకా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే జేసన్ టైప్ వాల్యూస్నే స్టోర్ చేయొచ్చు. ఏం చెప్పాను నేను, యూనివర్సల్ ఫార్మేట్ అని చెప్పాను. అది ఎలా ఉంటుందో తెలుసా, సో యూనివర్సల్ ఫార్మేట్ జస్ట్ ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్, మనం ఆబ్జెక్ట్స్ చూసామే సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఓకే, సో ఏదైతే మనం ఆబ్జెక్ట్స్ చూసామో సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, సో ఇలా మనం తీసుకొని కీ వాల్యూ పేర్స్ ఇస్తాం కదా, సో సేమ్ అదే జేసన్ ఫార్మేట్ అంటే. సో ప్రతి దానికి కూడా ఒక కీ ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి వాల్యూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కీ ఇస్తాము. ఓకే, సో దానికి సంబంధించినటువంటి వాల్యూ ఇస్తాము. సో ఇలాగే ఉంటుంది, ఇదే మనకి జేసన్ ఫార్మేట్ అంటే. సో ఇది సింపుల్గా కర్లీ బ్రేసెస్లో కీ వాల్యూ
సింపుల్గా కామా సపరేటెడ్గా ఉండటం వల్ల ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈ డేటాని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలదు. కాబట్టి జేసన్ ఫార్మేట్ అనేది చాలా పాపులర్ అయిందనమాట. ఓకే, సో ఇంకా ఏపీఐస్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ కమ్యూనికేట్ అవ్వాలంటే అన్ని టెక్నాలజీస్కి అర్థమయ్యే కామన్ భాష. ఓకే, సో ఈ జేసన్ అనమాట. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇది ఇంకా మనకి ఫస్ట్ జావా స్క్రిప్ట్ కోసం అని అనుకుంటాము, కానీ ఇది అన్ని టెక్నాలజీస్కి కూడా ఈ జేసన్ ఫార్మేట్ అనేది ఒక కామన్ ఫార్మేట్ లాగా అయిపోయింది. ఏ టెక్నాలజీ అయినా వీటిని అండర్స్టాండ్ చేసుకొని వాటిలో వీటిని యూజ్ చేసుకోగలవు. కాబట్టి ఇంకా MySQL కూడా డైరెక్ట్గా ఆ జేసన్ డేటా, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం టేబుల్లో స్టోర్ చేసుకోవాలి ఒక కాలంలో అంటే ఆ కాలంని మనం జేసన్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ఎలా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మనం డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసి ఏ టెక్నాలజీకి కావాలంటే ఆ టెక్నాలజీకి పంపించేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్కి, జావాకి, .NETకి పంపించేస్తే అన్ని టెక్నాలజీస్ కూడా దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలవు. ఇంకా దీని నుండి వాటికి కావాల్సిన కీ వాల్యూ పేజ్ని రిట్రీవ్ చేసుకొని వాటి ప్రాజెక్ట్స్లో ఆ డేటాని అవి యూజ్ చేసుకోగలవు అని చెప్పి చెప్తూ ఉన్నానమాట. ఓకే, సో ఇలాగా మనకి వేరియస్ డేటా టైప్స్ అన్నవి మనకి MySQLలో ఉండటం జరిగింది. ఇంకా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనకి ఏ డేటా టైప్స్ కావాలంటే ఆ డేటా టైప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నా.